గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 13వ వార్డు ప్రస్తుత 2వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ షెహనాజ్ సమీర్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు కుంటా నర్సారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమ్మద్ సమీర్ మాట్లాడుతూ 13వ వార్డులో గత 8 సంవత్సరాలుగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని, ప్రతి సంవత్సరం సహాయ యూత్ సభ్యులతో పాటు వార్డు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్నారని, అలాగే తమ వార్డుకు అదనంగా నిధులు అందించిన తుమ్కుంట నర్సారెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మాజీ సభ్యులు తుంకుంట నర్సారెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఈ వార్డుకు కావాల్సిన నిధులు అలాగే ప్రస్తుతం కోటికి పైగా విధులు ఇచ్చామని, దాంతో పాటు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రజాపాలనలో మరిన్ని నిధులు ప్రభుత్వ పథకాలు ఇచ్చే విధంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మహిళా మనులు, కాలనీ పెద్దలు, సహాయ సభ్యులు పాల్గొన్నారు. నిజంగానే ఇవాళ స్కూల్ ఉంటే ఇలా సగం మంది కూడా ఉండకపోతుండ్రి, మీ పనులలో మీరు ఉంటుండ్రి. కానీ ఈ విధంగా ఇంతమందిని చూసుడు సంతోషం వ్యక్తం చేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఉన్న మా సమీర్ చెప్పిండు ఈ వార్డులో 50% సీసీ రోడ్లు అయినాయని. కానీ మీకు మాటిస్తున్నామమ్మా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ మిగిలిపోయిన 50% కూడా చేపించే బాధ్యత మాది. ఎందుకంటే మీరు గమనించాలమ్మా, లాస్ట్ టైం కూడా వచ్చిన ఇప్పుడు సమీర్ వార్డ్ మెంబర్ అంటే మీ పనోడు, మీ జీతగాడు, మీ తమ్ముడు, మీ అన్న అన్ని. ఒక సర్పంచ్ ఉంటే ఆయన 5,000 నెలకు జీతం తీసుకుంటాడు, పని చెయ్యాలి. కానీ మా దొర ఉన్నాడు, 2 సార్లు ముఖ్యమంత్రి ఉండే, జీతం తీసుకున్నాడు, పని చేసిండు. కానీ ఆయన కేసీఆర్ కూడా బయటకు వచ్చి పని చేస్తే ఈ సీసీ రోడ్లు కూడా మిగిలాయి, అన్ని అయిపోతాయి. నేను ఓడిపోయిన ఎమ్మెల్యేను, ఆయన గెలిచిన ఆయన ఎవరి దగ్గరికి పోయినా ఎంత ఫండ్ అడితే అంత ఇస్తారు, కానీ ఆయన రాడు. ఇప్పుడు కొందరు అంటారు చూడు, దయ్యం పాశం వండుకుంటే ఎవరికి లాభం అని. మీరు అర్థం చేసుకొని సేవ చేసేటోళ్ళు జీతం తీసుకుంటారు, మీకు సేవ చెయ్యాలి. మీ తమ్ముళ్ళలాగానో అన్నలాగానో లేకపోతే ఒక జీతగాడు అనుకున్నా సరే, ఎవరైనా సరే మీరు ఓటేసిన వాళ్ళు సేవ చేయాలి. మీకు ఎట్లుంది, 6 నెలలకు ఒకసారి వచ్చి వార్డులో తిరగాలి, గజ్వేల్కు ఏడాదికి ఒకసారి తిరగాలి, ఏం చెయ్యాలి ఇంకా.